మరి కాలేజీ సమస్యల మీద, స్కూల్లో హాస్టల్ మీద చాలా చురుగ్గా పనిచేస్తూ ప్రతిరోజు అధికారులని, నాయకులను నిలదీస్తూ సమస్యలు పరిష్కరిస్తూ విద్యార్థులకు వారి జీవితాల్లో సమస్యలు పరిష్కరించే విధంగా చాలా యాక్టివ్గా పనిచేసినటువంటి విద్యార్థి సంఘం నాయకుడు, డిఎస్ఎఫ్ నాయకులు ఉదయ్ గారు మరి జిల్లా సమితి కోసము, జిల్లా కోసం ఎలా ఫైట్ చేయాలనుకున్నారు, అదేవిధంగా జిల్లా కోసం, ఆదిలాబాద్ జిల్లా కోసము విద్యార్థుల్ని, యువకుల్ని వారు ఎలా తీసుకొస్తారు దాని విషయంపై జిల్లా ఆవశ్యకత గురించి మాట్లాడాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా విద్యా సమస్యలపై కూడా దృష్టి సారించాలని కోరుకుంటున్నాం. ప్లీజ్ ఉదయ్. అధ్యక్షత వహించినటువంటి నూర్ అహ్మద్ అన్నగారికి హృదయపూర్వకంగా ఉద్యమ అభినందనలు. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులకు, అలాగే ప్రజా సంఘాల నాయకులకు నా ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఆదోని జిల్లా సాధన సమితి ఈరోజు ముందుకొచ్చి ఒక ఉద్యమం రూపంలోన ఆదోని జిల్లాగా అయితే ఇక్కడ ఉన్నటువంటి లాభాలేంటి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏం న్యాయం జరుగుతోంది, విద్యార్థులకు ఏం న్యాయం జరుగుతోంది అనే ఉద్దేశంతోన ఈరోజు ఈ సభ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆదోని ప్రాంతం జిల్లా అయితే మనకు ఇక్కడ ఆలూరు కానీ, మంత్రాలయం కానీ, కోసిక్ కానీ, తర్వాత కౌతాలం కానీ, పట్టుకొండ కానీ, ఎంగెనూరు కానీ, ఈ మండలాలన్నిటికీ ఆదోని డివిజన్గా ఏర్పడితే ఇక్కడ నీళ్లు కానీ, నియామకాలు కానీ, ఉపాధి కానీ, విద్య కానీ, వైద్యం కానీ అన్నిటికీ మనము దాదాపుగా ఇక్కడ ఆదోని ప్రాంతం నుంచి ఈ ప్రాంతాల నుంచి కర్నూలుకు వెళ్ళాలంటే దాదాపు 100 కిలోమీటర్లు పైగానే అవుతుంది. చాలా మంది కూడా ఇక్కడ ఆదోని మెడికల్ కాలేజ్ చూసుకున్నట్లయితే స్టార్ట్ చేసినారు, కానీ మధ్యలోనే ఆపేసినారు. అదే ఒకవేళ ఇది జిల్లాగా ఏర్పాటయ్యి ఒకవేళ మెడికల్ కాలేజ్ ఏర్పాటు అయినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి అక్కడ వైద్యం అందుతుంది, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు కానీ, విద్యార్థులకు కానీ అందరికీ మంచి జరుగుతుంది. కాబట్టి ఇప్పటికీ ప్రభుత్వాలు గతంలోనే ఆదోని జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో గతంలోనే అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికి ప్రభుత్వం కొద్ది వరకు స్పందించడం గౌరవంగా ఉంది. కాబట్టి ఒకవేళ ఆదోని జిల్లాగా ఏర్పాటు చేయకపోతే ఆదోని జిల్లా సమితి ఆధ్వర్యంలోన డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా ముందుండి మద్దతు తెలిపి ప్రతి ఒక్క భవిష్యత్ కార్యాచరణకి, అలాగే విద్యార్థి ఉద్యమాలు ఏవైనా విద్యార్థి ఉద్యమం నుంచే స్టార్ట్ కావాలంటారు. కాబట్టి ఆ ఉద్యమానికి ఆదోని జిల్లా సాధన సమితికి విద్యార్థులంతా కదం దొక్కించి అవసరమైతే జిల్లా సాధనతో పాటు విద్యార్థి సంఘాలన్నీ, అన్ని సంఘాలు, ప్రజా సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వానికి వినిపించే విధంగా ఈ జిల్లా అయ్యేంత వరకు ఉద్యమాలు సృష్టించేందుకు డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా ముందుంటుందని తెలియజేసుకుంటా ఉన్నా. నా పేరు ఉదయ్ కుమార్, నేను డిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు. ఈ అవకాశం ఇచ్చిన నూర్ అహ్మద్ అన్న గారికి ఉద్యమ అభినందనలు తెలియజేసుకుంటూ ఈ సభ. థ్యాంక్ యూ ఉదయ్.